యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు, చెబుతూ ఉన్నారు కొన్ని విషయాల్ని. యేసు ప్రభు చెప్పే ప్రతి మాటలు కూడా చాలా అద్భుతమైనటువంటివి. ఇక్కడ బియాటిట్యూడ్స్ అని చెప్పి, లేకపోతే ధన్యతలు అని చెప్పి, ఆశీర్వాదాలు లేకపోతే దీవెనకరమైన జీవితాన్ని జీవించడానికి కావలసినటువంటి యోగ్యతలు, అర్హతలు, మరి స్టేటస్ అనుకోవచ్చు. మళ్ళా మనకు కావలసినటువంటి ప్రతి దాన్ని కూడా ఎలాగ మనం జీవించాలి, ఎలాగ మనం బ్రతకాలి ఈ భూమి మీద అనేది యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఆయన చెప్పిన మొదటి మాట ఏంటంటే, ధన్యతల గురించి చెప్పింది ఏంటంటే, ధన్యకరమైన జీవితాన్ని గురించి నేను మాట్లాడబోతున్నాను ఈ దినము. మీరు వినండి, వాక్యాన్ని వింటే అద్భుతాలు మీ జీవితంలో యేసు ప్రభు చేయబోతూ ఉన్నాడు, దేవుడు చేయబోతూ ఉన్నాడు, జరగబోతూ ఉన్నాయి. అంతే, వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది పిల్లలు. ఈ నా మాటలు విని వాడి ప్రకారం చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటారు అని చెప్పాడు యేసు ప్రభు వారు. ఆత్మ విషయం ధ్యానత్వం కలిగిన ప్రతి ఒక్కరూ ధన్యులవుతారని యేసు ప్రభు చెబుతూ ఉన్నారు పిల్లారా. మనం ఆత్మీక